రాజా సింగ్ గారు అంటే ఒక రెబల్. బీజేపీ అంటేనే హైదరాబాద్లో గోషా మాల్కి ఒక టాపు లీడర్. మామూలు లీడర్ కాదు ఆయన, చాలా రెబల్. ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంటుంది, చార్మినార్, అదంతా మన ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉండే ఏరియా. గోషా మాల్ అనేది రాజా సింగ్ ఎక్కువ పర్సెంట్ హిందువుల వాళ్ళందరూ ఉండే ఏరియా. ఒక విధంగా బండి సంజయ్ గారు, రాజా సింగ్ బీజేపీకి మాత్రం మామూలు లీడర్లు కాదు, వాళ్ళకి మంచి పేరుంది. అదే ఇప్పుడు బండి సంజయ్ ఒక మీటింగ్ కానీ ఒక సీఎం రేంజి మనిషి బండి సంజయ్, అలాగే రాజా సింగ్ గారు కూడా ఒక హోమ్ మినిస్టర్ రేంజి రాజా సింగ్ది. ఇవాళ ఆయన జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని పొగట్టడం, జన సైనికుల్ని పొగట్టడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే జన సైనికులు అంటే ఏదో రూపాయి కోసం ఆశపడేవాళ్ళు కాదు, పదవుల కోసం ఆశపడేవాళ్ళు కాదు. బోర్డర్లో దేశ రక్షణ కోసం సైనికులు ఎలా ఉంటారో అలాగే జన సైనికులు గ్రౌండ్లో, దేశ గ్రౌండ్లో వర్క్ చేస్తారు కంపల్సరీ. రూపాయి ఏటి గురించి కూడా ఆలోచించరు. అదే విషయాన్ని కూడా మన రాజా సింగ్ గారు మాట్లాడారు. ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం మరోసారి. ఎందుకంటే ఆయన మామూలు విషయం కాదు, పార్టీ గురించి చాలా విధంగా పొగిడాడు, అన్ని ఛానల్లో వస్తున్నాయి. కంపల్సరీ అట్లాంటి నాయకుడు జనసేనలోకి వస్తే ఒక 50% హైదరాబాద్లో టార్గెట్ రీచ్ అయినట్టే. అలాగే ఇంకా కొంతమంది వస్తారు నాయకులు, మన తీన్మార్ మల్లన్న కూడా రావచ్చు అని అనుకుంటున్నారు. వస్తే ఇంకా చాలా హ్యాపీ. అట్లా పెద్ద పెద్ద నాయకులు వస్తే, ఎందుకంటే పేద ప్రజల నిర్మూలన కోసం పుట్టిన పార్టీ జనసేన. మెయిన్ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ జనసేన. తెలంగాణ పేదరిక నిర్మూలన కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలాగే ఉద్యమకారుల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ అని ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కనుక పేదల కోసం పెద్దలందరూ ఈ పార్టీతో చేతులు కలిపి ఈ జనసేన పార్టీ జెండాని తెలంగాణలో ఎగరేస్తే ఆ కథ వేరే ఉంటుంది. పక్కాగా నేను అభిమానిగా చెప్తున్నా ఆయన మీద ఉన్న ఒక నమ్మకం. ఎందుకంటే పేదలంటే ఆయనకి చాలా ప్రేమ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు ఆయన చేసే కార్యక్రమాలు, మనం పదే పదే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఏ సమస్య ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే అది ఇమీడియట్లీ పరిష్కరిస్తున్నారు. అట్లాగే మన తెలంగాణలో కూడా చాలా పనులు చేస్తారు. జనసేన జెండా ఎగరేయాలి. ఇప్పుడు జనసేన కోసం ప్రతి జిల్లాలో, మండలాల్లో, తాలూకాల్లో మీటింగులు జరుగుతున్నాయి. మామూలుగా లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఆంధ్రాలో అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ ఉంది ఇక్కడ. ఇవాళ రోజు తెలంగాణలో మొన్న ఆఫీసు ఓపెన్ చేసినప్పటి నుంచి ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి గారు కానీ, ఇన్ఛార్జి శంకర్ గౌడ్ గారు కానీ, అలాగే ఆర్కే నాయుడు సాగర్ గారు కానీ, ఇంకా చాలా చాలా శ్రీనివాస్ గారు అని, మహేందర్ రెడ్డి గారు అని, రాధా రాజలింగం అని చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా కష్టపడుతున్నారు. ప్రతి జిల్లాలో మెయిన్ ముఖ్యమైన పట్టణాల్లో మీటింగులు జరుగుతున్నాయి. జనసేన పార్టీ గెలిసే సూచనలు దగ్గరలో ఉన్నాయి, గెలిసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి, విమర్శించే వాళ్ళ నోళ్ళు మూసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే దోసుకునే పార్టీ కాదు ఇది, దాచుకునే పార్టీ కాదు, ప్రజలకు సేవ చేసే పార్టీ. ప్రతి పేదవాడు కూడా హ్యాపీగా బతుకుతాడు జనసేన గెలిస్తే. ఈరోజు అక్కడ ఎలా బతుకుతున్నారో, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అంతకన్నా ఎక్కువగా ఇక్కడ జరుగుతాయి, చేస్తారు, చేసి చూపిస్తారు పవన్ కళ్యాణ్ గారు.